నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఇంకా పొంచి ఉన్న మెంతా తుఫాన్ తీర గ్రామాల్లో ప్రభుత్వ విప్ యనమల దివ్య పర్యటనలు గడ్డిపేట బుచ్చయ్యపేటలో ఎమ్మెల్యే ఎంపీ పర్యటన పునరావాస కేంద్రాల పరిశీలన నిండు కుండలా తొణికిసలాడుతున్న తాండవ భయం గుప్పిట్లో పరివాహక గ్రామాలు జాలర్ల బోట్లు సేవ్ కోన పోర్టులో పడవలను పరిశీలించిన యనమల దివ్య ఆపద్బాంధవి యనమల దివ్య తుఫాను ప్రభావిత గ్రామాలను సందర్శించారు. ప్రజల కష్టాలను భుజాన వేసుకున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా దూరదృష్టితో అటు అధికార యంత్రాంగాన్ని ఇటు పార్టీ యంత్రాంగాన్ని సర్వం సిద్ధం చేసి ముందస్తు చర్యలతో ఉపశమనం కలిగించాయి. ఇవాళ జోరు వానలో ప్రభుత్వ విప్ యనమల దివ్య సముద్రం ఒడ్డున ఉన్న చోడిపిల్లిపేటను సందర్శించిన ఆమె మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. పునరావాస సహాయక కార్యక్రమాలపై తుఫాను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యం వద్దు, మీకు నేను తోడుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలవాలన్నారు. అందరికీ నమస్కారం. ఈ మోంటా తుఫాన్ ప్రభావం అసలు నిమిషానికి మారిపోతూ వచ్చింది. నేను ఈ ప్రాంతం విజిట్ చేసినప్పుడు అసలు మామూలు తుప్పర్లుగా పడతా ఉండింది, కొంచెం ఎండ కూడా కాచింది నేను విజిట్ చేసినప్పుడు. ఇప్పుడు గత 10 నిమిషాల్లోనే అసలు తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఈ వడగాల్లాగా అసలు గాలి కూడా విపరీతంగా వేస్తుంది, వర్షం కూడా చాలా పెద్ద వర్షం పడుతుంది. కాబట్టి టీచర్కి మనకు అర్థమయ్యేది ఏంటంటే టైం కి మారిపోతూ వస్తుంది. కాబట్టి పబ్లిక్ కూడా అదే సందేశాన్ని చెప్పాము, టైం కి తుఫాను మారిపోతూ వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి షెల్టర్ హోమ్స్ కి వెళ్లాలని కోరుకున్నాం. అలాగే మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసాము, ఎక్కడికక్కడ ఫుడ్ కూడా ఏర్పాటు చేసాము, షెల్టర్ కూడా ఏర్పాటు చేసాము. అలాగే బోట్స్ ఏవైతే ఉన్నాయో మత్స్యకారుల గ్రామ తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒడ్డుకు చేర్చి అవన్నీ కూడా సురక్షితంగా ఉంచడం జరిగింది. అలాగే ప్రజల్ని కూడా వాళ్ళు తీర ప్రాంతాల్లో ఎవరైతే ఈ 20 కుటుంబాలు తీర ప్రాంతాల్లో బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు పర్సనల్ గా వెళ్ళి మేము రిక్వెస్ట్ చేశాము. అమ్మ గుడిసె ఇంట్లో ఉంటున్నారు, పెంకుటింట్లో ఉంటున్నారు, మీరు దయచేసి ఇక్కడ నుంచి ఈ 2 రోజులు మీరు తుఫాన్ బిల్డింగ్ కి వెళ్ళవలసిందిగా మేము కోరుకుంటున్నాం అన్నారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెళ్ళిపోతాం. వాళ్ళు కళ్ళారా చూశారు సడన్ గా ఎలా మారిపోయిందో వాతావరణం అనేది, వాళ్ళు కళ్ళారా చూశారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెళ్తామని చెప్పారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ఈ ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా టేకప్ చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక విశ్వాసం వచ్చింది, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అందరం సురక్షితంగా ఉంటామనే ఒక విశ్వాసం కూడా వచ్చింది. అలాగే పబ్లిక్ ఎవరైతే కొంచెం వాళ్ళకి వాళ్ళ బిలాంగింగ్స్ తోటి కొంచెం సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మా బిలాంగింగ్స్ పోతాయేమో అని ఒక సెక్యూరిటీ ఇష్యూ చూపెడుతున్నారు. వాళ్ళకు కూడా మా నుంచి భరోసా ఇప్పించాము. పోలీస్ పెట్రోలింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుందమ్మా. మీ వస్తువులకి ఏమి కావు, మీరు ముందు ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్. మనకి ముందు మీరు బ్రతుకుంటే చాలు, మీరు సురక్షితంగా ఉంటే చాలు. వస్తువుల సంగతి తర్వాత అయినా కానీ ఆ వస్తువుల్ని సెక్యూరిటీ గా ఉంచేందుకు మేము పోలీస్ పెట్రోలింగ్ అనేది ఏర్పాటు చేశామని కూడా ప్రజలకి క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ 20 కుటుంబాలు కూడా ఇవాళ రోజున వాళ్ళు అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మన తుఫాన్ బిల్డింగ్ కి రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్త చోటుపేట పెద్దలతో కూడా నేను మాట్లాడాను, అన్ని ఏర్పాట్లు బాగున్నాయమ్మా. కొంచెం తుఫాన్ బిల్డింగ్ అనేది కొంచెము బాగోలేదు, దాన్ని రెనోవేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రజలందరినీ కూడా చాలా మంది ఎక్కువ మంది పట్టే కెపాసిటీ కూడా ఉంటుంది అన్నారు. అది కూడా నెక్స్ట్ ఇష్యూలో మేము టేకప్ చేస్తాము. ఇప్పుడు మటుకు తుఫాన్ ప్రభావం మన తుని నియోజకవర్గానికి తగ్గుముఖం పట్టాలి, కొంచెం తగ్గి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతు. చల్లని తల్లి మా దివ్యమ్మ పొంచి ఉన్న తుఫాన్ సమయంలో తమ బోట్లు ఏమవుతాయోనన్న దిగాలు పడిన జాలర్లు నేనున్నానని భరోసా ఇచ్చిన యనమల దివ్య చొరవతో బోట్లన్నీ సేఫ్ అని గంగపుత్రులు ఎమ్మెల్యే దివ్య ముందుచూపుపై ప్రశంసలు కురిపించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఇవాళ సీనియర్ నేత యనమల రాజేష్ తొండంగి నేతలతో కలిసి ఆమె పోర్టును పరిశీలించారు. సముద్రంలో నిలిచి ఉన్న దాదాపు 300 బోట్లను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మత్స్యకార నేతలు ఒడ్డుకు చేర్చారు. ఇక్కడ పరిస్థితులను క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఆమె మత్స్యకారుల బోట్లను సురక్షితం చేసిన నాయక గణాన్ని అభినందించారు.
మోకాలి లోతు నీటిలో నడిచి వెళ్లిన ప్రభుత్వ విప్ యనమల దివ్య తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచాయతీలో ఇంటింటికి వెళ్లి తుఫాను బాధితులను పరామర్శించారు. తుఫానుకు చిగురు టాకులా వణుకుతున్న పెరుమాళ్లపురం, ఆవుల మంద తదితర గ్రామాలకు వెళ్లిన యనమల దివ్య జడివానను సైతం లెక్క చేయకుండా ఆమె సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పునరావాస కేంద్రాలు, అక్కడ అమలు చేస్తున్న సహాయక కార్యక్రమాలను అధికారులు ఆమెకు వివరించారు. నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించిన ఆమె బాధితులని కంటికి రెప్పలా కాపాడాలన్నారు. రెండోది ఈ తుఫాను సంబంధించి మాట్లాడాను. ఇక్కడ అనుకూలమైన ప్లేస్ చూసి పెట్టిస్తా ఉన్నారు తుఫాను సంబంధించిన భోజనాలు. మూడో పాయింట్ వచ్చేసి మా పేటను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రేపు సంబంధించి కానీ ఏదైనా నష్టం ఏదైనా వస్తే గవర్నమెంట్ నుంచి ఏదైనా పరిహారం వస్తే ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పాను, ఈ పేటను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి కూడా రాయండి. అక్కడే కాదు ఇటువైపు కూడా రోడ్డుకి వైపు కూడా తీసుకోండి పేర్లు అని చెప్పాను. ఇవే కదా మీకు తొండంగి మండలం గడ్డిపేట, బుచ్చయ్యపేట గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో కలిసి ప్రభుత్వ విప్ యనమల దివ్య సందర్శించారు. వరద బాధితులను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వం సమీక్షిస్తూ అవసరమైన సహాయక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. తీర గ్రామాల ప్రజలకు అధికార యంత్రాంగం, కూటమి శ్రేణులు చేదోడు వాదోడుగా నిలుస్తారని, విపత్తు బారిన పడకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని హామీ ఇచ్చారు. సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, యనమల లక్ష్మణరావు, మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.
తుఫాన్ హెచ్చరిక మీతో సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 3 days నుంచి కంటిన్యూస్ గా టెలికాన్ఫరెన్స్ లో జిల్లా యంత్రాంగంతో అలాగే ప్రజాప్రతినిధులతో దిశానిర్దేశం చేస్తూ కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు కాకినాడ జిల్లా అంతా పర్యటిస్తూ తునిలో నిజంగా చక్కటి ఏర్పాట్లు చేశారు. సుమారు 6,000 మందికి రిలీఫ్ క్యాంప్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళకి 3 పూట్ల కూడా భోజనం అలాగే పిల్లలకి పాలు మంచినీళ్లు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే గారు పొద్దున్న నుంచి కూడా నిన్న నైట్ నిన్న ఈవినింగ్ ఈ రోజు పొద్దున్న నుంచి కూడా ఎవరెవరైతే రిలీఫ్ క్యాంప్స్ కి నిజంగా వీకర్ హౌసెస్ లో ఉన్నారో సముద్ర తీరంలో దగ్గరలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వయాన ఎమ్మెల్యే గారే వెళ్ళి వాళ్ళని కూటమి నాయకులందరూ జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరూ ఎమ్మెల్యే గారితో కలిసి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కావాల్సిన గర్భిణీ స్త్రీలను ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా 153 మందిని హాస్పిటల్ కి తరలించేశారు. అండ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా ఉన్నారో శ్రద్ధగా నచ్చజెప్పి దగ్గరుండి తీసుకురావడం జరుగుతుంది. సుమారు 1000 మంది ఎలక్ట్రీషియన్స్ ని ఇతర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల నుంచి కాకినాడ జిల్లాకి తీసుకురావటం, అలాగే అంతరాయం కలగకుండా ఎలక్ట్రిసిటీలో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్లీ సాల్వ్ చేసేలాగా 1000 మందిని ఎలక్ట్రీషియన్స్ ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారు 140 మంది గజ ఈతగాళ్ళని కూడా ఉంచడం, 40 బోట్లని అలాగే ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం తుని దగ్గర నుంచి అటు చివరి కాకినాడ చివరి వరకు కూడా మొత్తం తీర ప్రాంతంలో అందరికీ అన్ని సౌకర్యాలు కలిపే విధంగా ఏ ఇబ్బంది ఆటంకి కలగకుండా, అలాగే చెట్లు పడిపోయినా పోల్స్ పడిపోయినా సరే 100 హెవీ మిషనరీస్ అంటే టిప్పర్స్, లారీస్, క్రెయిన్స్, ప్రొక్లైన్స్ కూడా చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం మీరు ఇప్పటి వరకు అందరూ ఎక్కడైనా సరే తుఫాను వచ్చేసిన తర్వాత హెలికాప్టర్లో వచ్చి చూసి వెళ్ళిపోయి దాన్ని సాల్వ్ చేసేసాం అనుకుంటారు, కానీ తుఫాన్ కన్నా ముందే ఇంత అరేంజ్మెంట్స్ చేసింది మొట్టమొదటి కూటమి ప్రభుత్వం అని చెప్పి అయితే గర్వంగా చెప్తూ, అలాగే మేమందరం కూడా ప్రజాప్రతినిధులను అందరం కూడా ఎవరైతే నిజంగా ఇబ్బందులు గురవుతున్నారో వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంప్స్ తీసుకొచ్చే విధంగా మొత్తం అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ధన్యవాదాలు. తాండవ నది పరివాహక ప్రాంతాలు గజగజ వణుకుతున్నాయి. ఇప్పటికే నిండు కుండను తలపిస్తున్న తాండవ జలాశయంలోకి ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో 2472 క్యూసెక్ల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. పరిస్థితిని జల వనరుల శాఖ అధికారులతో యనమల దివ్య ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యే దివ్య ఆదేశాలతో నదీ పరివాహక ప్రాంతాలను మోహరించిన అధికార యంత్రాంగం కూటమి నేతలతో కలిసి ముందస్తు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ పివివి సత్యనారాయణ, ఎస్ఐ టి రామకృష్ణ, ఎంపీడీఓ వెంకటనారాయణ నదీ పరివాహక ప్రాంతాలను సందర్శించారు. కోటనందూరులో కూటమి నాయకులు దంతులూరి చిరంజీవిరాజు, వెలగ వెంకటకృష్ణారావు, బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ చందక శ్రీను, పంపనబోయిన దొంగబాబు, కొర్రుప్రోలు రఘునాథ్ తదితరులు సహాయక కార్యక్రమాలను పర్యవేక్షణ చేశారు. మోంత తుఫాన్ హెచ్చరికలు ఉధృతమైన కారణం చేత తుఫాను ఉధృత విపరీతంగా ఈరోజు సాయంత్రానికల్లా తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో మరలా ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మాకు సహకరించి మేము ఇచ్చిన సూచనల ప్రకారం పునరావాస కేంద్రాల్లోకి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా తాండవ నుంచి మనకి 22,540 క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి ఈ తాండవ నదికి ఆనుకొని ఉన్న అల్లిపూడి, కోటనందూరు, అలాగే బొద్దవరం, కేవాగ్రహారం, జగన్నాథపురం అనే గ్రామాలకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ నుంచి ప్రజలందరినీ తెలియజేసేది ఏంటంటే అందరూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పునరావాస కేంద్రాలకి వచ్చి ఉన్నట్టయితే మీ అందరూ సేఫ్గా ఉంటారు. అలాగే మీకు సంబంధించి ఏమైనా పునరావాస కేంద్రంలో భోజనాలు అవి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి ఈ యొక్క తుఫాను నుంచి మనము విముక్తిగా పొందాలని చెప్పి ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి ఏ విధమైన సూచనలు జారీ చేసి ఉన్నారు కాబట్టి దాని సూచనల ప్రకారం ప్రజలందరూ మాకు సహకరించి మేము చెప్పిన విధంగా ఉంటారని కోరుకుంటున్నాము. తుఫాను తీవ్రత ఎక్కువగా తిరుగుతున్న వల్ల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ప్రీతం నాయకులు పెద్దలు రామకృష్ణ గారు, దివ్య గారు, మన ఎమ్మెల్యే గారు దివ్య గారి ఆదేశాల మేరకు మేమైతేనే మొత్తం అధికారులు అయితేనే నిన్నటి నుంచి కూడా ప్రతి గ్రామం తిరుగుతూ ఎక్కడెక్కడైతే ఏ విషయాలు ఉన్నాయో అన్నీ చెబుతూ రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మరి తాండవ ఎక్కువగా వదలటం వల్ల దీనికి మన కోటనందూరుకి
లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళకి ఎట్టి పరిస్థితులను ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వచ్చి ఈ కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే నిన్నటి రోజున అల్లిపూడి గ్రామం అవనండి, జగన్నాథపురం అవనండి, కొట్టం గ్రామం అవనండి అన్ని తిరిగి మరి మనందరూ కలిసి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, అక్కడ కండి దగ్గర ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, అక్కడ మన కోటనందూరులో ఏ విధంగా పడతాయి, ఏ కాలువలు పోతాయి అన్నది కూడా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు మన ఎస్ఐ గారు అందరూ కలిసి తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈవేళ మరి కోటనందూరులో మరి మన రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మన తెలుగుదేశం కార్యకర్తలందరూ కాకినాడ జిల్లా తొని పట్టణంలో తుఫాను సహాయక కార్యక్రమాలు జోరందుకున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించిన యనమల దివ్య విద్యుత్, మంచినీరు వంటి ప్రధాన సమస్యలు తలెత్తే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలు వార్డుల్లో అధికారులతో పర్యటించిన చైర్పర్సన్ నార్ల భువనసుందరి, మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, సీనియర్ నేత మోత్కూరి వెంకటేష్ రాజా పార్క్ వద్ద చెట్టు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన విషయాన్ని గుర్తించారు. ఎలక్ట్రికల్ సిబ్బందితో విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ చెల్లకొండ నాగ సతీష్, కూటమి నాయకులు కుక్కడపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. మొంతా తుఫాను ప్రభావంతో మేఘాద్రి రిజర్వాయర్లోకి ఎగువ ప్రాంతాల నుండి వర్షపు నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. 61 అడుగుల కెపాసిటీ కలిగిన డ్యాం 59.7 అడుగులకు నీరు చేరడంతో 4 గేట్లు 2.5 అడుగులు ఎత్తి 5,700 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. దీంతో జర్రిపోతులపాలెం నుండి వెంకటాపురం వెళ్లే రహదారిపై నుండి రిజర్వాయర్ నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే కొత్తపాళ్లెం నుండి నరవ వెళ్లే మార్గంలో ఉన్న పెద్ద గడ్డను కబ్జా చేయటం వలన ప్రధాన రహదారిపై నుండి రిజర్వాయర్ నీరు ప్రవహించడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెంతా తుఫాను కారణంగా విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గణబాబు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్తో పరిస్థితిని సమీక్షించారు. వార్డు వర్షపు నీటిని మళ్లింపు చర్యలు చేపట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. మల్కాపురం ప్రాంతంలో కమిషనర్ పర్యటించి వరద ప్రభావ పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ లోపల ట్రైన్ కూడా మీరు పరిచయం జామ్ అయిపోయింది ఎవరు చూస్తూ ఇప్పుడు విషయం పంపిస్తారు. అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ పరిశీలించారు. శంకరం గ్రామంలో మొంత తుఫాను వల్ల నీట మునిగిన పంట పొలాలను రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, మండల టీడీపీ అధ్యక్షులు కర్రీ వెంకట సన్యాసి నాయుడు టీడీపీ శ్రేణులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ని కోరారు. అనంతరం గోలగాం గ్రామం ఎల్లారమ్మ కాలనీలో తుఫాను కారణంగా కొండ చర్యలు విరగటంతో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి వారికి వెంటనే నిత్యావసర వస్తువులు ఇవ్వాలని ఎంఆర్ఓకి సూచించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహాయక చర్యలలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ముఖ్యంగా శారదా నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలారపు త్రినాథ, కరణం పవన్ కుమార్, జనసేన నాయకులు బొండ లక్ష్మీనారాయణ, తలారి కాశీనాయుడు, బైరాగి భూషణ్, మాటూరి సాయి తదితరులు పాల్గొన్నారు. నుంచి జేసీఆర్తో ఉన్నారట. ఆ ఎల్లారం కాలనీలో డ్యామేజ్ అయితే ఒక్కసారి ఫోటోలు పెడతారు, చూడండి, రికార్డ్ చేయండి సార్. అలా అనకాపల్లి మండలం శంకర గ్రామంలో గతలు ఎక్కువగా ముప్పుకు లోనయ్యి గ్రామం గడిచిన 6 నెలల క్రితం స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కలిపి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే 2 కోట్ల రూపాయలు సిల్ట్ ఎక్కడైతే కాలాలు పూడుతూ ఉన్నాయో అన్ని కూడా క్లీన్ చేయాలని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు 2 కోట్ల పైసలు నిధులు మంజూరు చేసి దాంట్లో భాగంగా ఈ కాలం కూడా పూడుకు తీయడం జరిగింది. కానీ హెవీ రైన్స్ వల్ల కొంత పంట నష్టం జరిగింది. ఈ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ మాట్లాడాం. రికార్డ్ చేసి ఏవైతే వరి పొలాలు మునిగిపోయాయో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని ఆల్రెడీ కలెక్టర్ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పు. ఇందాక మార్నింగ్ 10 గంటల 5 నిమిషాలు 30 to 40 acres వాటర్ మునిగిపోయా. అది ఏవో ఇక్కడ మన అగ్రికల్చర్ ఆఫీసర్ లేదు గ్రామ సచివాలయంలో. కొద్ది తమరేంచా ఎన్ఎస్ఎస్ ఇస్తే కొద్దిగా రికార్డ్ చేస్తారని అమ్మా. తర్వాత మీ నోటీసులు పెడుతున్నాం మేడం, మీ నోటీసులు పెడుతున్నాం. ఓకే మేడం, అదే మేడం, ఓకే మేడం, మీ నోటీసులు పెడుతున్నాం మేడం. అది ఓకే మేడం, అలా మేడం, ఓకే. నమస్తే. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు పిఠాపురం శాసనసభ్యులు ఆదేశాల మేరకు రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ మరియు కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్ ఆధ్వర్యంలో ఉప్పాడ తీర ప్రాంతం ప్రజలను తీర ప్రాంతాలను సందర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి జనసేన కార్యకర్త, జనసేన నాయకుడు సైక్లోన్ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, ప్రతి జనసేన కార్యకర్త తమ కుటుంబంలో కష్టంలా ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారని, అలాగే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటోందని, ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి 43వ వార్డు ఇన్ఛార్జ్ చోడిశెట్టి శ్రీమన్నారాయణ, 39వ వార్డు ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసులు, వి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ నుంచి పిఠాపురం ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈరోజు పిఠాపురంలో తీర ప్రాంతాలని కూడా పరిశీలించడం జరిగింది. ప్రజలు తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తూ పునరావాస
పునరావాస కేంద్రాల్లో ఎటువంటి సదుపాయాలు ప్రజలకు అందుతున్నాయి అన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ పంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఒకవైపు పిఠాపురంలో ఆయన తిరుగుతున్నారు, కాకినాడ రూరల్లో డాక్టర్ నానాజీ గారు తిరుగుతున్నారు. అలా ఎవరి కాళ్ళు బృందాలుగా ఏర్పడి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం యంత్రాంగాలు కూడా అదేవిధంగా నిరంతరం పనిచేస్తున్నాయి. అదేవిధంగా మీ మీడియా మిత్రులు కూడా ఈ రోజు ఈ వర్షంలో కూడా నిలబడి మీరు అందరూ ఉన్నారంటే నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ తుఫాన్ని అందరూ కలిసి కట్టుదిట్టంగా ఎదుర్కొని ఏ ప్రాణహాని జరగకుండా అందరూ కూడా సురక్షితంగా ఉండేలా పనిచేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంకా పొంచి ఉన్న మెంతా తుఫాన్, తీర గ్రామాల్లో ప్రభుత్వ వైపు యనమల దివ్య పర్యటనలు. గడ్డిపేట, బుచ్చయ్యపేటలో ఎమ్మెల్యే, ఎంపీ పర్యటన, పునరావాస కేంద్రాల పరిశీలన. నిండు కుండలా తొణికిసలాడుతున్న తాండవ, భయం గుప్పిట్లో పరివాహక గ్రామాలు. జాలర్ల బోట్లు సేవ్, కోన పోర్టులో పడవలను పరిశీలించిన యనమల దివ్య. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.